హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నేను మీ రోజా. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురుచూసే నీ సీత ఎపిసోడ్ 3. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీత హాల్లోకి వచ్చి కూర్చోవడం చూసి, ఏ సీత, వాడు ఈరోజైనా కడుపు నిండా తిన్నాడా? సీతని అడుగుతోంది అరుంధతి. సీత చెప్పే సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ, తిన్నాడత్తమ్మా, కడుపు నిండా తిన్నాడు. నేనే దగ్గర ఉండి మరీ వడ్డించాను. నేను కూడా బావతో కలిసి తిన్నాను అంది సీత. అరుంధతికి చాలా ఏడుపు వచ్చేస్తోంది. వస్తున్న కన్నీళ్లను పవిటి కొంగుతో తుడుచుకుంటూ, నాకు తెలుసు సీత, వాడు నీ మాట వింటాడని నాకు తెలుసు. ఎన్ని రోజులైందో తెలుసా వాడు కడుపు నిండా అన్నం తిని? తెలుసత్తమ్మా నాకు. బావ మాత్రమే కాదు, నువ్వు కూడా కడుపు నిండా అన్నం తిని చాలా రోజులయ్యింది అని మాట్లాడుతూనే ఒక ప్లేట్లో అన్నం వడ్డించుకుని వచ్చి తానే ముద్దలు చేసి తినిపిస్తోంది సీత. సీత, మా మీద నీకు కోపం లేదా? మేము నిన్ను చాలా బాధ పెట్టాము. ఎందుకత్తమ్మా, మీరేం తప్పు చేశారు? ఏ కారణం లేకుండా నాకు మీ మీద ఎందుకత్తమ్మా కోపం వస్తుంది? నాకెవ్వరి మీద కోపం లేదు. నా బాధ మరొకరిని బాధించే విధంగా ఉండకూడదత్తమ్మా అంటూ పైకి చూసింది. అప్పటికే రూమ్ బయటికి వచ్చి వాళ్ళని చూస్తున్న రామ్కి వినిపించేలాగా గట్టిగా మాట్లాడుతోంది సీత కావాలని. అమ్మా భోజనం చేయట్లేదా? తన హెల్త్ ఏం కావాలి? నా గురించి వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్నారా? నిజంగానే నా బాధ వాళ్ళకి బాధగా మారుతోందా? అమ్మ నా కోసం ఇంతలాగా బాధపడుతుంటే నేను అస్సలు పట్టించుకోకుండా ఉన్నానా? కానీ ఇన్ని రోజులు నాకెందుకని అమ్మ బాధ కనిపించలేదు? అంతలాగా తాగి స్పృహ లేకుండా దొర్లుతున్నానా? ఇంతలాగా అమ్మని నేనేడిపించానా అని తన మీద తనకే కోపంగా అనిపిస్తోంది రామ్కి. సీత అరుంధతికి కడుపు నిండా భోజనం పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంది. ప్రభాకర్ సీత వైపు చూసి చూడనట్లు చూస్తూ తనను పలకరించకుండా ఉండలేక, సీతమ్మ బాగున్నావా అని అడిగాడు చిన్నగా. సీత కళ్ళల్లో కన్నీళ్ళాగలేదు. ఏంటి మావయ్య, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నాకు దూరం దూరంగా ఉంటున్నారు, చూసి కూడా చూడనట్లు పక్కకు వెళ్ళిపోతున్నారు. ఏమైంది మావయ్య, మీకెందుకంత బాధ? ఇంకా ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు అంది సీత ఆయన చేతిని చిన్నగా తన చేతుల్లోకి తీసుకుంటూ. లేదమ్మా లేదు, నాకేం బాధ లేదు, నేను బాగానే ఉన్నాను అన్నాడు ప్రభాకర్. అరుంధతి ప్రభాకర్ వైపు సీత వైపు చూస్తోంది. చూడత్తమ్మా, నువ్వు ఇంకా నీ బాధని బయటికి చెప్తున్నావు. మావయ్య అయితే అది కూడా లేదు. కనీసం నువ్వు ఏడ్చి నీ బాధని తగ్గించుకుంటున్నావు. మావయ్య లోపల లోపల కుమిలిపోతున్నాడు. తన బాధను నీకు చెప్తే నువ్వు ఇంకా కృంగిపోతావు అన్న భయంతో కన్నీళ్లను కూడా కనిపించకుండా కవర్ చేసుకుంటున్నాడు అని సీత ప్రభాకర్ని బాగా గమనిస్తూ అనగానే అప్పుడు ప్రభాకర్ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. మావయ్య ఆపకండి, మనస్ఫూర్తిగా మీ కన్నీళ్లను బయటికి పంపించేసేయండి. ఇన్ని రోజులు నా కోసం, బావ కోసం మీరు చాలా ఆలోచించారు. ఎంతో బాధని లోపల దాచుకున్నారు. ఏ తప్పు చెయ్యని మీకు మేము శిక్ష విధించాము. ఇకపై మా బాధ మీ బాధగా మారదు. నన్ను నమ్మండి మావయ్య, ఇకపై నేనెప్పుడూ మీ ముందు నవ్వుతూనే తిరుగుతాను అంది సీత. ఇదంతా పైనుంచి రామ్ చూస్తూనే ఉన్నాడు. డాడీ డాడీ ఏడుస్తున్నారా? నేను ఇంతమందిని ఏడిపించానా? నేను బాధపడితే వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారా? సీత చెప్పింది నిజమే. నా బాధ వాళ్ళ బాధగా మారిపోయింది. నాకన్నా ఎక్కువగా అమ్మ వాళ్ళే బాధపడుతున్నారు. నా లైఫ్ ఎలాగో పాడైపోయింది. అట్లీస్ట్ అమ్మ వాళ్ళ కోసమైనా నేను నవ్వుతూ ఉంటాను, వాళ్ళని నవ్విస్తూ ఉంటాను అనుకుంటూ లోపలికి వెళ్ళి చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకుని తలకి హెయిర్ సీరం రాసి చక్కగా దువ్వి
ఒక్క నిమిషం అలా నిలబడి జానకి ఫోటో వైపు చూశాడు. ఐ లవ్ యూ జాను అని అంటూ ఆ గది నుంచి బయటికి నడిచాడు రామ్. ఫాస్ట్గా స్టెప్స్ దిగి కిందకి వచ్చాడు. సీత, వెళ్దామా? నేను రెడీగా ఉన్నాను అన్నాడు సీత వైపు చూస్తూ. నమ్మలేనట్లు చూస్తున్నారు అరుంధతి, ప్రభాకర్ ఇద్దరు. వాళ్ళని చూసి రామ్ దగ్గరగా వచ్చి ఇద్దరిని గుండెలకు హత్తుకున్నాడు. సారీ నాన్న, సారీ మా, మిమ్మల్ని ఇద్దరిని నేను చాలా బాధ పెట్టాను. ఇంకొక 2 డేస్లో క్లినిక్ తెరుస్తాను. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మారిపోతాను అని మీకు చెప్పలేను, కానీ చిన్నగా మారడానికి అయితే ట్రై చేస్తాను అంటూ సీత వైపు చూసి, చాలా థ్యాంక్స్ సీత. మనం తప్పు చేస్తుంటే భయపడకుండా నిలదీసి మరి నువ్వు తప్పు చేస్తున్నావు, సరి చేసుకో, ఇది కరెక్ట్ కాదు అని కేవలం స్నేహితులు మాత్రమే చెప్పగలరు. ఎప్పటికీ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి సీత. నేను రాంగ్గా ఉన్నానని నాకు తెలిసేలాగా చేశావు. చాలా థ్యాంక్స్ సీత అంటూ రామ్ సీతని హగ్ చేసుకున్నాడు. రామ్ అలా అంటుంటే సీత మనసులో చిన్న బాధ. బావా ఎప్పటికీ నన్ను ఫ్రెండ్ లాగానే చూస్తాడా అనుకుంటూ రామ్ చేతులు తీసేసి బయటికి మాత్రం నవ్వుతూ, వెళ్దామా బావా క్లినిక్కి అంది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్తున్నారు. తన పక్కనే నడుస్తున్న సీత వైపు ఒక్క క్షణం అలా చూశాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏమి లేదు, పొట్టి బుడంకాయ్ అంటూ సీతని దగ్గరగా తీసుకున్నాడు రామ్. ఏయ్, నేనేమీ పొట్టి కాదు బావా, ఇంకొక్కసారి అలా అంటే ఊరుకోను అంటూ రామ్ని తోసేస్తోంది సీత. మునుపటి స్నేహం వాళ్ళల్లో చిగురిస్తూ ఉంటే ఆనందంగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు అరుంధతి, ప్రభాకర్. నిజంగానే సిన్నమ్మాయి గారు సీతామహాలక్ష్మయ్య అన్నాడు రంగన్న కండువాతో కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతూ. నిజం చెప్పావు రంగన్న అంటోంది అరుంధతి. రామ్, సీత ఇద్దరూ కారులో బయలుదేరారు. వెళ్తున్న వాళ్ళని చూసి, ఏమండి, వాళ్ళని చూస్తుంటే మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వెలుగు వస్తున్నట్లు, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే రోజులు వస్తున్నట్లు అనిపిస్తోంది కదా అంది అరుంధతి ప్రభాకర్ వైపు చూస్తూ. అవునారు, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు ప్రభాకర్. వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే ఇద్దరూ కారు ఎక్కడం, కారు జుమ్మంటూ ఆ విల్లా దాటి వెళ్ళిపోవడం అంతా జరిగిపోయింది. వాళ్ళు బయలుదేరి గంట అవుతున్నా ఇంకా కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. రామ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు కనిపిస్తోంది. బావా, ఏంటి, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? రామ్ ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. బావా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సైలెంట్గా ఉంటున్నావేంటి? హాస్పిటల్ దాటి దూరంగా వచ్చేసాము, నువ్వు అబ్జర్వ్ చెయ్యట్లేదు. సీత కంగారు పడుతూ మాట్లాడుతోంది. రామ్ చాలా మౌనంగా ఉన్నాడు. బావా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం బావా? హాస్పిటల్ దారి ఇటు కాదు, క్రాస్ చేసేసి ముందుకొచ్చేసాం బావా. మన ఊరు కూడా దాటిపోతున్నాము. లేదు సీత, అబ్జర్వ్ చేశాను. మనం హాస్పిటల్కి వెళ్ళట్లేదు. చాలా రోజుల తర్వాత నార్మల్గా బయటికి వస్తున్నాను. నా కండిషన్ ఎలా ఉందో నాకు తెలుస్తోంది. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా లేను సీత. నన్ను నేను క్యూర్ చేసుకున్న తర్వాతే డాక్టర్గా అందరికీ సేవలు అందించగలను. ఏం చేస్తావు బావా? నిన్ను నువ్వు క్యూర్ చేసుకోవడానికి మనసులో ఉండే బాధకి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుంది సీత. ఎంత పెద్ద బాధ అయినా సరే మనసుకు నచ్చిన వాళ్ళు మాత్రం క్యూర్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బావా? హాస్పిటల్కి కాదు అంటున్నావు. పోనీ నువ్వే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా అంటే అది కూడా కాదు. నీ మాటల్లో నాకు అర్థమవుతోంది. ఇంకా నువ్వన్నట్లు నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఆ అమ్మాయి అసలు ఈ లోకంలోనే లేదు కదా బావా. రామ్ వైపు బాధగా చూస్తూ అంది సీత. సీత, జానకి ఎప్పుడూ నాతోనే ఉంది, తన జ్ఞాపకాల రూపంలో. మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నాను. అందుకని ఒకసారి తన దగ్గరికి వెళ్ళాలని ఉంది అన్నాడు రామ్ కారు సడన్ బ్రేక్ వేస్తూ. హా, ఏంటి బావా, ఎక్కడికి తీసుకొచ్చావు? చుట్టూ పరిశీలనగా చూస్తూ అంటోంది సీత. ఇది
జానకి వాళ్ళ ఊరు సీత. తనని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. ఈ ఊర్లో మెడికల్ క్యాంప్ వేశాం అప్పట్లో అంటూ కారు పక్కగా పార్క్ చేసి దిగి ఊర్లోకి నడుస్తున్నాడు రామ్. ఏంటి బావా నువ్వు? ఈ ఊరెందుకిప్పుడు? జరిగిన గొడవలు గోలలు చాలవా? అయ్యిందేదో అయ్యింది. జరిగిపోయిన దానిని మనం మార్చలేము. ఇప్పుడిప్పుడే నువ్వు నార్మల్ కావడానికి ట్రై చేస్తున్నావు. ఇలాంటి టైంలో ఈ ఊరు రావడం అవసరమా? వద్దు బావా, ప్లీజ్ వెళ్ళిపోదాం బ్రతిమలాడుతోంది సీత. సీత, నన్ను ఆపొద్దు. నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే వాళ్ళ ముందుకు వెళ్ళక తప్పదు. నువ్వు మా అమ్మా నాన్నని చూపించి వాళ్ళని ఎందుకు బావా అంత బాధ పెడుతున్నావు అని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నాకు జానకి వాళ్ళ అమ్మా నాన్న కూడా గుర్తుకు వచ్చారు. మా అమ్మా నాన్న దగ్గర నేనైనా ఉన్నాను, కానీ జానకి వాళ్ళ అమ్మా నాన్నకి తను ఒక్కతే కూతురు. నన్ను ప్రేమించి నాతో వచ్చేసింది. కానీ నా లైఫ్ మొత్తం ఇలా రివర్స్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బావా, నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది. అంతా కరెక్టే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు జానకి ప్రాణాలతో లేదు. దానికి కారణం నువ్వే అని ఎంత గొడవ చేశారో మర్చిపోయావా? ఎన్ని పోలీస్ కేసులు అయ్యాయి. మళ్ళీ వాళ్ళ ముందుకెందుకు బావా? నువ్వు చెయ్యని తప్పుకి ఎన్నో నిందలు భరించావు. ఇంకా ఏం కావాలి బావా నీకు? నాకు చాలా భయమేస్తుంది. రామ్ చెయ్యి పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తోంది సీత. సీత, జానకి నా కోసమే అంత రిస్క్ చేసి బయటికి వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న అన్న అనకపోయినా ఒక రకంగా జానకికి అలా కావడానికి కారణం నేనే కదా. వాళ్ళు నన్ను తిడతారా? తిట్టని. కొడతారా? కొట్టని. కానీ సీత, నువ్వు నన్ను ఆపి ఇంకొక తప్పు చెయ్యకు. నన్ను వాళ్ళ ముందుకి వెళ్ళని సీత, సీరియస్గా అన్నాడు రామ్. బాబా ప్లీజ్, ఇలా సడన్గా ఈ ఊరు రావడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇదంతా ఏమిటి? ఆగు బావా, ఆగు. సీత, నేను చాలా కూల్గా చెప్తున్నాను. నన్ను నువ్వు ఆపడానికి ట్రై చేయకు సీత. నువ్వెందుకు ఇంకొక తప్పు చేస్తున్నావు? నిన్ను ఆపితే అది తప్పు ఎలా అవుతుంది బావా? సీత, జానకి తల్లిదండ్రుల ప్లేస్లో నీ పేరెంట్స్ని ఊహించుకుని చూసుకో. ఇన్ని రోజులు వాళ్ళ బాధకి నేను కారణమయ్యాను. ఇకపై వాళ్ళకి ఒక కొడుకుగా బ్రతకాలని అనుకుంటున్నాను. మా అమ్మ నాన్నతో సమానంగా వాళ్ళని కూడా చూసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు రామ్. బావా, నీకేమైనా పిచ్చా? వాళ్ళు వస్తారా నువ్వు రమ్మంటే? మర్చిపోతున్న బాధని గుర్తు చేసిన వాడివి అవుతావు తప్ప ఇంకేమీ ఉండదు. మళ్ళీ పోలీస్ కేసులు, గొడవలు, గోలులు తప్ప అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు బావా. వెళ్ళిపోదాం, నీకు దండం పెడతాను రిక్వెస్ట్గా బ్రతమలాడుతోంది సీత. సీత, ఇందాక నాకు మా అమ్మ నాన్నని చూపించి తల్లిదండ్రుల గురించి నువ్వు అంతలాగా చెప్పావే, ఒక్క వెర్షన్ మాత్రమే ఆలోచిస్తావా? నా తల్లిదండ్రుల బాధ నేను అర్థం చేసుకోగలను. నువ్వు చెప్పగానే నేను రియాక్ట్ అయ్యాను. వాళ్ళని దగ్గరికి తీసుకున్నాను. మారడానికి కూడా ప్రయత్నిస్తానని చెప్పాను. నాకు ఇలాంటి రియలైజేషన్ వచ్చేలాగా చేసిందే నువ్వు. ఈ విషయంలో నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తావు అనుకున్నాను. అందుకే నిన్ను తీసుకువచ్చాను. నీకు ఇంకా భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపోయి కారులో కూర్చో అన్నాడు రామ్ ముందుకు సీరియస్గా నడుస్తూ. రామ్ ఊర్లోకి వస్తూ ఉంటే చిన్నగా ఒక్కొక్కరు గమనించడం మొదలుపెట్టారు. రత్తమ్మత్త, చూడు ఆ పిల్లగాడిని. ఈ పిల్లగాడే కదా రాఘవయ్య గారి అమ్మాయిని లేపుకుపోయిండు అని ఒకరంటే, హా, అట్టాగే ఉన్నాడే పోరడు. బంగారం లాంటి పిల్లని మన్ను చేసిండు. మళ్ళీ ఎందుకు దాపరించినాడు? రాఘవయ్య గారు వాళ్ళు బ్రతికున్నారో సచ్చినారో చూడడానికి వచ్చినారా ఏంది అని ఇంకొకరు అంటున్నారు. పోయే కాలం కాకపోతే ఎందుకు వస్తున్నాడు అని మరొకరు అంటున్నారు. జానకి ఎట్టాంటి పిల్ల, ఎవరి వైపైనా కన్నెత్తి చూసేదా? మాయ చేసిండు మాయగాడు అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అందరినీ అబ్జర్వ్ చేస్తోంది సీత. రామ్కి కొంచెం 2 అడుగుల దూరంలో నడుస్తూ భయంగా, ఆ డాక్టర్ పిల్లగాడి వెనకాల ఏందే ఇంకొక పిల్ల ఉండాది, దీన్ని ఏడ నుంచి లేపుకొచ్చిండో అని ఇంకొకరు అంటున్నారు. అప్పటి వరకు శాంతంగా ఉన్న సీత, హేయ్, ఏం మాట్లాడుతున్నావు? తను నా బావ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారేమిటి? పళ్ళు రాల్తాయి ఒక్కొక్కరికి గట్టిగా అంది. సీత, నువ్వు మాట్లాడుకురా
అని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళ్తున్నాడు రామ్. వాళ్ళ వైపు చూపుడు వేలు చూపించి జాగ్రత్త అన్నట్లు సైగ చేసి కోపంగా చూస్తూ ముందుకు అడుగులు వేస్తోంది సీత. సీత, జానకి ఈ ఊర్లో పుట్టి పెరిగిన అమ్మాయి. వాళ్ళు ఏమీ అన్నా తన మీద ప్రేమతోనే నన్ను అంటున్నారు. ప్రత్యేకించి నా మీద వాళ్ళకి ఎటువంటి శత్రుత్వము లేదు. నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోకు ప్లీజ్. సీతని గట్టిగా మందలించాడు రామ్. చెప్తే వినడు. ఇప్పుడు ఆ రాఘవయ్య గారి ఇంటి ముందుకు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా బావని కొడతారు. ఎదురు తిరిగి నిలబడగలిగే సత్తా ఉన్నా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడు కూడా అదే జరిగింది. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కానీ బావ ఎవ్వరికీ ఎదురు తిరగలేదు. జానకితో పాటు తన ప్రాణం కూడా పోయిందా అనిపించింది చూస్తుంటే. మళ్ళీ ఇప్పుడు నేనేం చూడాలి? చూసి నేనెలా తట్టుకోవాలి అని చాలా భయపడుతూ, బావా నువ్వు ఆగు, ఫస్ట్ నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు రావద్దు బావా, ఇక్కడే ఉండు ప్లీజ్ అంది సీత. సీత, తప్పు చేసింది నేను. ఇన్ని రోజులు వాళ్ళని ఫేస్ చేయకుండా వాళ్ళని అలా వదిలేయడమే తప్పు. అదే జానకి ఉన్నట్లయితే అలా ఉండేవాడినా? వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా. ఇకపైన అయినా నా రెస్పాన్సిబిలిటీ నాకు దూరం చేయకు సీత అంటూ రాఘవయ్య గారి ఇంటి ముందు ఆగాడు రామ్. ఇంటి ముందు బందోబస్తుగా 2 నౌకర్లు బలంగా ఉన్నారు. టేక్తో చేసిన పెద్ద పెద్ద దర్వాజాలు. అయ్యగారిని కలవాలి, కలిసి మాట్లాడాలి అన్నాడు రామ్. రామ్ని తేరిపారా చూసి, వీడు ఆడే కదరా అంటూ మరొకడితో అంటున్నాడు నౌకర్. అవును, ఆ పిల్లగాడిలానే ఉన్నాడు. గెడ్డం బాగా పెరగడం వల్ల గుర్తుపట్టలేకపోతుంటాను. అయినా ఎన్ని గుండెలు, మళ్ళీ ఇదే ఇంటికి వచ్చిండు అనుకుంటూ వాళ్ళల్లో ఒకడు ముందుకు వచ్చి, ఏందిరా ఎడికెందుకొచ్చినావు? భూమి మీద నీకు నూకలు ఉండడం నీకు ఇష్టం లేదా? పైలోకాలకి పోతావా ఏంది? అయినా పెద్దయ్య గారు ఇప్పటికే సగం చచ్చిపోయినారు. ఇంకా ఏం చేద్దామని వచ్చావు? వాళ్ళని అట్టా కూడా బ్రతకనివ్వవా అంటూ కర్రలు ఎత్తారు. రామ్ తన చేతితో 2 కర్రలను బలంగా పట్టుకున్నాడు. ప్లీజ్, నేను కొట్లాటకు రాలేదు, వాళ్ళతో మాట్లాడతాను, ప్లీజ్ నన్ను కలవనివ్వండి అన్నాడు రామ్. వాళ్ళ చేతుల్లో కర్రలను బలంగా పట్టుకుని లాగి 2 ముక్కలు చేసి పక్కన పడేస్తూ. రామ్ అలా రియాక్ట్ అవ్వడం చూసి సీత పెదవుల మీద చిన్న చిరునవ్వు. బావ రియాక్ట్ అవుతున్నాడు. ఎక్కడ దెబ్బలు తింటాడో, ఎక్కడ మౌనంగా ఉండిపోతాడో అని భయపడ్డాను. అయితే ఇంక భయం లేదు. తనని తాను సేవ్ చేసుకుంటున్నాడు. ఇది చాలు నాకు. బావని ఇంకా ఎవరూ కొట్టలేరు. అప్పటిలాగా సైలెంట్గా దెబ్బలు తింటాడనుకున్నాను. ఇది నేను అస్సలు ఊహించలేదు. బావ నిజంగానే తన లైఫ్ లీడ్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనుకుంటూ సీత పెదవుల మీద చిరునవ్వు. రామ్ ఒక్క దెబ్బతో 2 గట్టి కర్రలను ముక్కలు ముక్కలు చేయడం చూసి ఆ నౌకర్లిద్దరూ రామ్ వైపుకు వచ్చారు. చాలా ఫాస్ట్గా తన మీదికి వస్తున్న ఆ నౌకర్ల దెబ్బల నుంచి తప్పుకుంటూ, నాకు మీతో కొట్లాట పెట్టుకోవాలని లేదు, ప్లీజ్ ఒక్కసారి మీ అయ్యగారిని పిలిస్తే కలిసి మాట్లాడి వెళ్ళిపోతాను, అడ్డం తప్పుకోండి అన్నాడు రామ్. అయినా పనివాళ్ళు వినకుండా రామ్ వైపుకి దూసుకు వస్తున్నారు. రామ్ ఆ పనివాళ్లను తప్పుకుని ముందుకు వచ్చి బలంగా ఒక్కటే దెబ్బ ఆ టేక్ తలుపుల మీద గురి చూసి కొట్టాడు. అంత పెద్ద దర్వాజాలు రామ్ కొట్టిన దెబ్బకు అదురుతూ పెద్ద శబ్దం చేశాయి. ఆ తలుపుకి జాయింట్ చేసి ఉన్న ఒక టేకు ముక్క ఊడి దడాల్న కిందపడింది. 2 తోస్తే గాని కదలని ఆ తలుపులు అదరడం చూసి ఆ పని వాళ్ళకు అర్థమైంది, రామ్ తలుచుకుంటే వాళ్ళని కొట్టడం పెద్ద పని కాదు అని. అతనిని రెచ్చగొడితే తమకే ప్రమాదమని తప్పుకున్నారు. ఇంకా ఏమీ మాట్లాడకుండా తలకి కట్టిన తలపాగా తీసి నడుముకి కట్టుకుని 2 బలంగా తలుపుని తోశారు. రామ్, సీత 2 కలిసి జానకి పుట్టి పెరిగిన రాఘవయ్య గారి ఇంటి ప్రాంగణంలో అడుగులు వేస్తున్నారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.